హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో తాజాగా హైకోర్టు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాల్సిందిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఆదేశించడం జరిగింది. 4 వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసును స్వీకరిస్తామని చెప్పేసి హైకోర్టు గడ్డం ప్రసాద్కు ఆదేశించడం జరిగింది. అలాగే తాజాగా పీఎంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ కి ఇవ్వాల్సిన పదవిని ఏ విధంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలపై తాజాగా దానం నాగేందర్ గారు మాత్రం ఫైర్ కావడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ పదవి ఎంఐఎం నేతకు ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పిఎస్సి పదవి గురించి మాట్లాడే అర్హత లేదు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే దానికి తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. అలాగే తాజాగా హైకోర్టు తీర్పును కూడా ఆయన స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే ముఖ్య నిపుణులతో కలిసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మేము చర్చిస్తామని చెప్పేసి దానం నాగేందర్ గారు చెప్పారు. అలాగే కడియం శ్రీహరి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు అని కడియం శ్రీహరి గారు ఫైర్ కావడం జరిగింది. నిజమే కదా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దు అని చెప్పి ఎంతో మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కేసీఆర్ గారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆ రకంగా తెలంగాణలో రాజకీయాలను భ్రష్టు పట్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఈ విధమైన ఆరోపణలు చేస్తున్నారు. ముందు బీఆర్ఎస్ పార్టీ తెరలేపింది, దానికి తగిన బుద్ధి బీఆర్ఎస్ కు చెప్పాలి. ఆ విధంగా ఇతర పార్టీలను దెబ్బ కొడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో కేసీఆర్ గారికి తెలియాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చేరికలను ప్రోత్సహించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ నొప్పిని తట్టుకోలేక ఇలా అరుస్తుంది అని చెప్పేసి కింది స్థాయి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.